బీట్రూట్ రైస్ రెసిపీ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు కదా. ఫైనల్లీ మీ అందరి కోసం బీట్రూట్ రైస్ రెసిపీ అయితే చూపించేసినాను. చేయడం అయితే చాలా సింపుల్, వంటరానాలు కూడా చేయొచ్చు. ఏం లేదు, ఒక బీట్రూట్ తీసుకొని అనుకున్న పొట్టు తీసుకొని 2-3 సార్లు కడుక్కొని బాగా తురుక్కోవాలి. మిక్సీలో బట్టి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే పేస్ట్ చేస్తే ఏంటంటే మెత్తగా అయిపోయి వాటర్ అయిపోతే ఇట్లా తురుముకుంటేనే బెటర్. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసేసి దాంట్లో కరివేపాకు కూడా వేయొచ్చు. పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను పచ్చిమిర్చి అయితే స్కిప్ చేసేసినాను. ఇంకా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ బీట్రూట్ వేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, టైం లేనప్పుడు ఈ రెసిపీ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. అంతేకాదు చిన్నపిల్లలు ఏ కూరగాయలు చేసినా అస్సలు తినరు. ఈ రెసిపీ పెడితే వాళ్ళు తిన్నట్టు ఉంటుంది, బ్లడ్ కూడా వస్తుంది అనమాట. చిన్నపిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఎప్పుడు చూసినా డాక్టర్లు బ్లడ్ లేదు అంటారు కదా. అప్పుడప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టినారు అనుకోండి, పుష్కలంగా బ్లడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత 2 నిమిషాలు మగ్గిన తర్వాత రైస్ చేయడం అయితే చాలా సింపుల్, ఎక్కువ టైం కూడా పట్టదు, 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఈరోజు మా ఇంట్లో అందరికి సరిపడా చేసిన, ఎప్పుడైనా మా గగ్గనికి నాకే చేసుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో మేము ఇద్దరమే తింటాము. ఈరోజు ఏంటంటే మా అత్తమ్మ కూడా చేసిన, మా అత్తమ్మ కూడా తిన్నది, టేస్ట్ అయితే సూపర్ ఉంది అన్నది. ఇంకా రెసిపీ అయితే అయిపోయింది. పైన కొత్తిమీర కలుపుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే వేడిగా సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే వేడిగా తినడానికి ట్రై చేయండి. రెసిపీ ట్రై చేసి ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి.